స్వాగతం. ఈ రోజు మనం యూట్యూబ్ SEO అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. మనలో చాలా మందికి వీడియోస్ కానీ రీల్స్ కానీ క్రియేట్ చేసి పాపులర్ అవ్వాలని ఉంటుంది, కానీ ఫేస్ చూపించాలంటే భయపడుతుంటాం. అందుకే మీకోసం ఈ వీడియోలో నేను మీరు ఫేస్ రివీల్ చేయకుండా, ఈవెన్ మీ వాయిస్ ఓవర్ కూడా రివీల్ చేయని అవసరం లేకుండా ఫ్రీగా నచ్చినన్ని షార్ట్స్ అండ్ రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీగా ఏఐతో తమిళస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏఐతో ఫుల్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో వీడియోస్ చేశాను. అవి మీకు అవసరం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ChatGPT.com వెబ్సైట్లోకి వెళ్ళి మీ వీడియో ఏదైతే ఉందో వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం అయితే సో ChatGPTని యూజ్ చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన స్క్రిప్ట్ నచ్చిన లాంగ్వేజ్లో అయితే సో ఈ విధంగా అయితే స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో వాట్ ఈజ్ యూట్యూబ్ SEO అని చెప్పేసి సో తెలుగులో నేనైతే స్క్రిప్ట్ అయితే తీసుకున్నాను. మీరు వచ్చేసి ఈ ప్రాంప్ట్ని కానీ ఈ స్క్రిప్ట్ని కానీ కాపీ అయితే చేసుకోండి. సో మీకు చూపించడానికి నేను ఫస్ట్ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 3 లైన్స్ అయితే కంప్లీట్గా అయితే కాపీ అయితే చేశాను. ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ప్లే స్టోర్లోకి వచ్చి ఏ విధంగా అయితే నేను సెర్చ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసి విర్బో అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా విర్బో అని చెప్పేసి సెర్చ్ చేయగానే మనకి విర్బో AI వీడియో AI జనరేటర్ అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది ఫస్ట్ లైన్లో. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెకండ్ యాప్ ఏదైతే ఉందో సో దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాప్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో డౌన్లోడ్ అయిపోగానే ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకి వండర్ షేర్ విబ్రో అని చెప్పేసి అయితే విబ్రో అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ అది క్రియేట్ అకౌంట్ ఉంది. సో నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మీరు వచ్చేసి మీ సెకండరీ ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకొని లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసి నా సెకండరీ ఈమెయిల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. సో దీనికైతే ఫ్యూ సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అని చెప్పేసి కనపడతా ఉంది. ఒకవేళ మీరు మీ ఫోటోని యూజ్ చేసుకొని వీడియో జనరేట్ చేయాలనుకుంటే మీరు అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసి వీడియో జనరేట్ చేయొచ్చు. లేదు నేను ఏఐతో వీడియో జనరేట్ చేస్తాను అనుకుంటే మనకి ఇక్కడ కింద వచ్చేసి ఏఐ సంబంధించిన ట్రెండింగ్లు ఏమున్నాయి అండ్ ప్రొఫెషనల్గా ఏమున్నాయి అని చెప్పేసి క్యాజువల్గా ఫ్యాంటసీ అని చెప్పేసి స్టైల్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. ఇక్కడ నేను వచ్చేసి సో నచ్చింది ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రొఫెషనల్లో వచ్చేసి సో ఇక్కడ మనం చూసినట్టయితే యూట్యూబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి క్రియేట్ వీడియో అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి రికార్డ్ ఆడియో కానీ అండ్ ఎంటర్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే క్లియర్గా కనిపెడుతుంది. అంటే ఒకవేళ మీరు మీ స్క్రిప్ట్ యొక్క టెక్స్ట్ మీరు కాపీ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడ నుంచి మీ ఆడియోని రికార్డ్ చేసి కూడా సో మీరు వచ్చేసి దానికైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నేను వచ్చేసి శ్రీలంక ఏలో కాపీ చేసుకున్న ChatGPTలో కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ యువర్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. నేను ఈ విధంగా నేను కాపీ చేసుకున్న స్క్రిప్ట్ని వచ్చేసి ఇక్కడ యాస్టేజ్గా పేస్ట్ చేశాను. అండ్ కింద మనం చూసినట్టయితే చూజ్ యువర్ వాయిస్ ఓవర్. సో మీరు వచ్చేసి ఎలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీకు నచ్చిన వాయిస్ ఓవర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఏది నచ్చకుంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్ అయితే ఉన్నాయి. నేను దీన్ని క్లిక్ చేసి నాకు తెలుగు వాయిస్ ఓవర్ కావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది తెలుగు కంటెంట్ సంబంధించిన వీడియో కాబట్టి ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఈ విధంగా నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే టోటల్గా ఇక్కడ 2 వాయిసెస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలుగు మోహన్ అని చెప్పేసి ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుగు శృతి అని చెప్పేసి ఉంది. సో ఒకవేళ మీరు మేల్ వాయిస్ యూస్ చేయాలనుకుంటే మోహన్ అనే వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే శృతి అనే వాయిస్ని ఫీమేల్ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఈ వాయిస్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ దీని తర్వాత మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకి డన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్యాప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాప్షన్స్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే క్యాప్షన్స్ అయితే ఆన్ చేసి పెట్టాను. సో ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన ఏఐతో ఉందో ఏఐతో మనం ఇచ్చిన వాయిస్ ఓవర్తో మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ మూడింటిని బేస్ చేసుకొని వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు కింద ఉన్న జనరేట్ వీడియో ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే జనరేట్ చేయాలి. సో ఈ విధంగా జనరేట్ వీడియో మీద క్లిక్ చేయగానే మనకి దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. మేబీ 2 minutes లోపు అయితే మనకైతే టోటల్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అప్పుడు వచ్చేసి మనం వీడియోని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు సేవ్ టు ఆల్బమ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసి మనకి వీడియో అయితే డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వీడియోని ఒకసారి చెక్ చేస్తే మనకి కింద వచ్చేసి మనకి వాటర్ మార్క్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఆ వాటర్ మార్క్ని ఇప్పుడు ఏ విధంగా రిమూవ్ చేయాలో చెప్తాను. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి తెలుగు సంబంధించిన క్యాప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది పర్ఫెక్ట్గా అయితే ఇవ్వట్లేదు. సో మీరు వచ్చేసి మీరే జనరేట్ చేసుకోండి. సో క్యాప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు వచ్చేసి మీ మొబైల్లో ఏదైతే మీరు ఎడిటింగ్ కోసం వాడుతున్న అప్లికేషన్ అయితే ఉందో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక నేను వచ్చేసి కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి
కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సో 9:6 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇలాగ మనం చేసిన వీడియో ఏదైతే ఉందో సో ఆ వీడియోని వచ్చేసి ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసి మనకి ఇక్కడ వీడియో అయితే ఉంది. సో నేను దీని మీద క్లిక్ చేశాను అండ్ మనకి వీడియో అయితే యాస్ట్రీజ్గా వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్టయితే ప్యాన్ అండ్ జూమ్ అని చెప్పేసి మనకైతే ఒక 4th ఆప్షన్ అయితే కనపడుతూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా వచ్చేసి మనం అయితే జూమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను జూమ్ చేశాను. అండ్ ఇప్పుడు గమనించినట్టయితే ఏదైతే వాటర్ మార్క్ అయితే ఉందో అది వచ్చేసి వీడియో కిందకి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన వీడియో అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఈ విధంగా మీరు వచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ చేసుకొని సో ఆ వాటర్ మార్క్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఎవరైతే ఏని యూజ్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఏ అయితే వీడియో జనరేట్ చేసినప్పుడు యాస్టీస్గా కాకుండా మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్స్ లేకపోతే క్యాప్షన్స్ యాడ్ చేసి సో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండండి. ఎందుకంటే ఫ్యూచర్లో యూట్యూబ్ సంబంధించిన గైడ్లైన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా సో మన వీడియోస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఎవరైతే షార్ట్స్ అయితే చేస్తున్నారో వాళ్ళు సపరేట్గా షార్ట్స్కి ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనం వాటర్ మార్క్ని జూమ్ చేసి అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరైతే మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. స్వాగతం. ఈ రోజు మనం యూట్యూబ్ SEO అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. సో ఈ విధంగా మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనకు నచ్చిన యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే టిక్టాక్ సంబంధించిన వీడియోస్ కానీ ఏని యూజ్ చేసుకొని ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే కింద 4th ఆప్షన్ మనకు రైట్ సైడ్ కార్నర్లో చూస్తే ఇక్కడ మీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక లిమిటెడ్ టైం వరకే మనం అయితే సో ఏ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 minutes వరకు అయితే ఇచ్చారు. ఆ 2 minutes కంప్లీట్ అయిన తర్వాత మనం వచ్చేసి మన అకౌంట్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనీ పెట్టి. కానీ మీకు ఇక్కడ ఒక ట్రిక్ అయితే చెప్తాను. దీన్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన వీడియోస్ వరకు అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఏదైతే ఉందో దానిపైన లోగో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి లాగౌట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే సో మనకైతే అకౌంట్ అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు వచ్చేసి మీ మొబైల్లో ఉన్న మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక నేను ఏ విధంగా సెర్చ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా సెర్చ్ చేయండి. అండ్ అలాగే మన వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంప్ ఈమెయిల్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. టెంప్ మెయిల్ అని చెప్పేసి ఈ విధంగా నేను సెర్చ్ చేయగానే అండ్ ఇక్కడ సెకండ్ వన్ ఏదైతే ఉందో టెంప్ మెయిల్ అని చెప్పేసి టెంపరరీ ఈమెయిల్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం పైన వచ్చేసి ఇంటూ మార్క్ అయితే మీకు క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని టెంపరరీ ఈమెయిల్స్ అయితే ఉంటాయి. సో వీటిని యూస్ చేసుకోవచ్చు మనం. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇవి వచ్చేసి టెంపరరీగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఈమెయిల్స్ లాంటివి. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీకైతే ఒక ఈమెయిల్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో మీరు దాన్ని కావాలంటే కాపీ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఒకవేళ చేంజ్ అని క్లిక్ చేస్తే ఒక వీడియో చూసినట్టయితే మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఈమెయిల్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఈ విధంగా మీరు వచ్చేసి మీకు నచ్చిన ఈమెయిల్ అయితే తీసుకోవచ్చు. ఇక నేను వచ్చేసి ఈమెయిల్ని కాపీ అయితే క్లిక్ చేశాను. ఈ విధంగా కాపీ చేసిన తర్వాత మళ్ళీ మన ఏ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో విర్బో యాప్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ మనం విర్బో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇలాగ మనం కాపీ చేసుకుని ఏదైతే ఈమెయిల్ అయితే ఉందో సో ఆ ఈమెయిల్ వచ్చేసి ఈ విధంగా పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి సో ర్యాండమ్గా ఏదో ఒక పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో మీరు ఆ పాస్వర్డ్ అయితే గుర్తుంచుకునే విధంగా అయితే చూసుకోండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి సో ఒక పాస్వర్డ్ అయితే పెడుతున్నాను. అండ్ ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన అయితే సో జనరేట్ అని చెప్పేసి కానీ క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తర్వాత మనకు వచ్చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ టెంపరరీ మెయిల్స్ని ఉపయోగించుకొని మనకు నచ్చిన వీడియోస్ అయితే ఈజీగా సో ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఉపయోగించుకొని మీకు నచ్చిన రీల్స్ కానీ షార్ట్స్ కానీ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో సో క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా నేనైతే వీడియోస్ అయితే యూనిక్గా అయితే చేస్తుంటాను. సో ఆ వీడియోస్ కూడా మీకు చెక్అవుట్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కో క్రియేటర్స్ ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. జై హింద్.